విశాఖ ఏపీపీఎస్సీ విడుదల చేసే గ్రూప్ 1, 2, 3 వంటి పోస్టులకు దరఖాస్తు చేసే కాపు యువతకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కోరారు. విశాఖ గవర్నర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీపీఎస్సీతో పాటు బ్యాంకింగ్, సివిల్స్ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణా కాలంలో 10,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాపు యువత స్వయం ఉపాధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 850 కోట్ల రూపాయల రుణాలను 56,000 మంది యువతకు అందించామన్నారు. విదేశీ చదువులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 400 మందికి ఆర్థిక సహాయం అందించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ చూసి ఓర్వలేకపోతున్నారని రామానుజయ విమర్శించారు. వాళ్ళ ప్రయాణ భత్యాలు ఇంకా ఇతర ఖర్చులు కూడా వారికి ఇచ్చి 400 మందిని విదేశాలకు పంపించడం జరిగింది. సుమారు 15,500 మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా, స్టడీ సర్కిల్స్ ద్వారా ఈ రాష్ట్రంలో వాళ్ళు సివిల్స్ చదువుకొని, గ్రూప్ 1 చదువుకొని, గ్రూప్ 2 చదువుకొని, బ్యాంక్ పోటీ పరీక్షలు చదువుకొని, ఈ పోటీ పరీక్షలకు కావలసినటువంటి వసతులన్నీ కూడా వాళ్ళు చదువుకోవడానికి 5,000 నుంచి 10,000 వరకు నెల స్టైఫండ్ ప్లస్ ఆ తర్వాత ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో ఇన్స్టిట్యూషన్స్లో ఆ ఇన్స్టిట్యూషన్స్కి అయ్యేటటువంటి ఖర్చు అది సుమారుగా 40,000 నుంచి 1,70,000-1,80,000 వరకు కాపు కార్పొరేషన్ భరిస్తూ ఉంది. జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారు కాబట్టి ఆ మహిళలు కూడా ఆదాయ వనరులు పెరగాలి, వాళ్ళు కూడా భర్తల మీద పిల్లల మీద ఆధారపడకూడదు, వాళ్ళకు కూడా మరి నెలకి 8,000 నుంచి 10,000, 15,000 ఆదాయాలు రావాలి అన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు నేర్చుకున్నటువంటి పనిముట్లన్నీ కూడా కాపు కార్పొరేషన్ ఖర్చుతో ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం, ఆర్థిక వనరులు కల్పించడం కోసం 15,000 మందికి రాష్ట్రంలో మహిళలకి అవకాశాలు కాపు కార్పొరేషన్ కల్పిస్తూ ఉంది. ఇండస్ట్రియలిస్టులుగా ఎదగబోతా ఉన్నారు. వాళ్ళకి 10 లక్షల రూపాయలు కాపు కార్పొరేషన్ సబ్సిడీ రూపంలో ఇస్తూ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అయ్యేటటువంటి మరి మిగతా 10 లక్షలు కాకోకుండా మిగతా వాళ్ళు పెట్టుకున్న యూనిట్ని బట్టి బ్యాంకు సపోర్టుతో ఒక 5 లక్షలు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా మరి తాతాలు బిర్లాలు కాబోతా ఉన్నారు ముందు రోజుల్లో. ఈ రకంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో రేపు 5 జిల్లాల్లో కాపు భవన్స్ నిర్మాణాలు టెండర్స్ స్థాయికి వచ్చినాయి. సుమారు 10 జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ 2 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. 5 జిల్లాల్లో మే, జూన్ నాటికల్లా మరి కాపు భవన్స్ కన్స్ట్రక్షన్ పూర్తి కాబోతా ఉంది. చిత్తుగా ఓడించారే, అయినా సరే నీకు గుణపాఠం రాలేదు అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో గడప గడపకు వైసీపీ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. మీరు ఈ సందర్భంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులు అవుతా ఉన్నారు. మీరు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా కొల్లగొట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తూ ఉంటే దీంట్లో 2-3% కూడా మీరు కల్పించుకోకుండా మీరు మొత్తం సొమ్మంతా కూడా మీ జేబులు నింపుకుని, మీ బొక్కసాలు నింపుకుని, మీ ఆస్తులు పెంచుకునే కార్యక్రమం తప్ప ఏం చేశారు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే ముద్రగడ పద్మనాభం గారికి ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు ఒక పక్కన మా హోంమంత్రి చెప్తా ఉన్నాడు,
ఈ రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ చెప్తా ఉన్నారు, అయ్యా ముద్రగడ గారు మీరు పాదయాత్ర చేస్తే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు పర్మిషన్ కోసం పెట్టండి, ఆ పర్మిషన్ తీసుకుని మీరు పాదయాత్ర చేసుకోండి అని చెప్తే మీరు పర్మిషన్ తీసుకోవడానికి ఎందుకు మీకు ఆ కష్టం అని చెప్పి అడుగుతున్నా. మరి మీరు తిరిగి ప్రశ్న వేస్తా ఉన్నారు, మీరు ఎప్పుడు మరి ఏ పర్మిషన్లు తీసుకున్నారు అని. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజున పర్మిషన్ తీసుకునే పాదయాత్ర చేశారు, ఆ విషయాలు తెలుసుకోండి. తర్వాత మీకు పర్మిషన్ లేకోకుండా కూడా మీకు తుని సంఘటన ఓసారి గుర్తు చేసుకోండి. ఆ రోజున మీకు పర్మిషన్ ఇవ్వకపోవటం మూలంగా మరి ఆ యొక్క సంఘటన ఒక్కసారి ఆ రోజున విజువల్స్ టీవీలో వచ్చినటువంటి విజువల్స్ని చూడండి, భయభ్రాంతులయ్యారు ప్రజలు. తల్లుల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, వయసు మీరిన వాళ్ళు అందరూ కూడా ప్రాణాలు చేతి పట్టుకుని ఒక్కొక్కళ్ళు రైలు పట్టాలమ్మట ప్రాణ భయంతో పరిగెట్టినటువంటి తీరు చూడండి. మీరు చేసినటువంటి ఆ దహనకాండ చూడండి. మీరు ఆ రోజున మరి పోలీస్ స్టేషన్లు, వ్యాన్లు తగలబెట్టిన తీరు చూడండి. ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన తీరు చూడండి. మీ యొక్క శైలిని చూసే ఈ రోజున ప్రభుత్వం మీరు మళ్ళీ ఇంకొకసారి ఏ యొక్క ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా అలాంటి ఉంటాయి కాబట్టి మీరు ఒక రిటర్న్గా రాసియండి. నా వల్ల ఏమాత్రం కూడా నష్టం జరగదు, ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టం పూర్తిగా నేను భరిస్తాను అని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చి మీరు పాదయాత్ర చేసుకోండి అని అంటే మీకే కానీ ధ్వంసం చేసే ఉద్దేశం లేకపోతే, అరాచకాలు సృష్టించేటటువంటి ఉద్దేశం లేకపోతే, జగన్ డైరెక్షన్లో మీరు యాక్షన్ చెయ్యకపోతే ఎందుకు పర్మిషన్ తీసుకోకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.